హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సో నాకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసింది, అక్క మనం బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎలా కౌంట్ చేసుకోవాలి అనేసి. సో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి కూడా మనకి థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. బట్ కానీ తల్లికి తెలిసేసరికి మనకు ఫిఫ్త్ మంత్ లేకపోతే సిక్స్త్ మంత్ లేకపోతే ఫోర్త్ మంత్ ఎండింగ్ ఆ టైం అయితే పడుతూ ఉంటుంది. సో ఒక్కసారి మనకు బేబీ యొక్క మూమెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం బేబీ యొక్క మూమెంట్స్ని ఎలా కౌంట్ చేసుకోవాలి. ఎంటైర్ ప్రెగ్నెన్సీలో మెయిన్ ఏంటంటే బేబీ యొక్క మూమెంట్స్ని డైలీ అట్లీస్ట్ 10 మూమెంట్స్ అయినా ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. ఆ 10 మూమెంట్స్ అనేవి ఉండేటట్టుగా మనం ఎలా చూసుకోవాలి, ఎలా కౌంట్ చేసుకోవాలంటే, సో నార్మల్గా ఫస్ట్ మనము మార్నింగ్ తింటాం కదా. సో టిఫిన్ తిన్నప్పుడు అట్లీస్ట్ తిన్న తర్వాత ఒక గంటకి, ఇప్పుడు 8 కల్లా తిన్నామనుకోండి, 9 లోపల బేబీ 3 సార్లైనా కిక్ చేయాలన్నమాట. కిక్ కానివ్వండి, లేకపోతే కదిలినట్టు కానివ్వండి, లేకపోతే అటు నుంచి ఎటు తిరగడం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే మనకి అట్లీస్ట్ 3 మూమెంట్స్ అయినా ఉండేటట్టుగా చూసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాత తిన్నప్పటి నుంచి ఒక గంటలోపు కనీసం 3 మూమెంట్స్ అయినా ఉండేటట్టుగా చూసుకోవాలి. మళ్ళీ నైట్ పడుకునేసరికి అట్లీస్ట్ ఒక 3 మూమెంట్స్ అయినా, తిన్నప్పటి నుంచి ఒక 1 అవర్ లోపు 3 మూమెంట్స్ అయినా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇలా రోజు మొత్తంలో చూసుకున్నట్లయితే కనీసం 9 నుంచి 10 మూమెంట్స్ అయినా ఉండాలి. అంతకైనా ఎక్కువైనా ఉండొచ్చు, బట్ కానీ మినిమం అన్నమాట. మినిమం 10 మూమెంట్స్ వరకు ఉండొచ్చు. అంతకన్నా తక్కువ ఉన్నాయనుకోండి, లేదా మనము ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్ అవుతుంది, 2 అవర్స్ అవుతుంది, ఎటువంటి బేబీ మూమెంట్స్ అనేవి లేవనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వేడిగా పాలు కానివ్వండి, సూప్ కానివ్వండి, ఏదైనా ఫ్రూట్ కానివ్వండి, ఏదైనా సరే తీసుకొని లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకొని పొట్ట మీద చేయి వేసి నెమురుతున్నట్లు ఉండి మనము బేబీ మూమెంట్స్ని కౌంట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు బేబీ ఏమైనా కిక్ చేస్తుందా, లేకపోతే కదులుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓన్లీ తిన్న తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి, అప్పటికి కూడా మూమెంట్స్ అనేవి తెలియకపోతే అప్పుడు మనము వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఈ వీడియో చెప్పినందుకు మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో వల్ల మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో చూసానని ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి చాలా చాలా వీడియోలు అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.